ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వేస్ట్ అండి, వేస్టా? వేస్ట్. పెద్ద మనిషివి ఇప్పటి వరకు కాంగ్రెస్ పేరు అది పోయింది. అది ఎవరితో పోయింది? ఇందిరాగాంధీతోనే పోయిందండి. ఆ తర్వాత కాంగ్రెస్ పేరు లేదు, వేస్ట్. రాజశేఖర్ రెడ్డి కూడా వేస్టే. మన తెలంగాణకి ఏం చేయలే ఆయన. మరి ఇప్పుడు మన తెలంగాణ ఆయన రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఆయన ఇంకా నీళ్ళ దోపిడీ చేసి ఆంధ్రాకి ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆవు. ఇంకొకటి 4,000 పింఛన్ ఇస్తా అని 2,000 సకా దిక్కులేదు. ఆయన లంక బిందెలు వెళ్తాయి అనుకున్నాము, గవర్నమెంట్ వస్తే నేను అప్పుల పాలు చేసిపోయిండు కేసీఆర్ అంటే దానికి ఏం చెప్తాం? మేము రాజకీయంలో ఉంటే ఆయనకి బుద్ధి మస్తు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే చాలా మంది తీరుతున్నారు ఉండా కొడక లంచ కొడక అని. అట్లాంటిది ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. ఏంటిది అది అర్థం కాదు. అంటే ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఏం లాభం చేయలేదు, ఏమీ లాభం లేదు, వేస్ట్ క్యాండిడేట్. అంతేనా? చిన్న పోరగాడు కూడా మాట్లాడలేడు అటువంటి మాటలు. అంత పెద్ద తెలివి ఉన్నది ఇప్పుడు పిల్లలకు. ఏం మాట్లాడుతుండు? పేగులు తీసి మెడలు వేసుకుంటా, గోళీలు కళ్ళు తీసి గోళీలు ఆడుకుంటా. ఏంటిది ఆడుతాడు ఆయన? ఇంటికాడ ఆడుకోమని గోటీలు అనుకుంటుండ ఆయన. ఏంది గవర్నమెంట్ చేస్తే ఎట్లుండాలండి? ఒకరు హెల్మెట్ చూపెట్టకూడదు, అదే గవర్నమెంట్ అంటారు. ఆడు తిన్నాడు, ఆడు లోపల పాలు చేసిపోయాడు. ఆడు ఏం తిన్నాడో ఏం చేసిండో భారతైతే గవర్నమెంట్ మంచి చేసిండా లేదా? మీరు కూడా చెప్పండి, పేపర్ విలేకరులు చెప్పండి మీరు కూడా. దానికి ఏంటిది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వేస్ట్ క్యాండిడేట్. అంతేనా? వేస్ట్. రేవంత్ రెడ్డి వేస్ట్. వేస్ట్. కేసీఆర్ ఆయన చేసిన కాడికి కరెక్ట్ చేసిండు, ఎవరు వెళ్ళబెట్టకుండా చేసిండు. ఇప్పుడు నీళ్లు దిక్కులేవు, ఉన్న నీళ్లు ముడ కలిపేసి ఆంధ్రాకి ఇస్తున్నాడు. ఇంత అంత అని ఏంటి దానికి అర్థం కాదు. నువ్వు అని శిష్యుడవే. ఓటుకు నోటు కేసు ఇంకా పోలేదు, ఉంది. అది వచ్చి పడ్డదంటే పోతాడు, ఉచ్చిలో వాడి ఊసిపోతాడు అనుకుంటున్నాడు ఆయన. పడుతుందా ఓటుకు నోటు కేసు? ఉన్నది, అది ఉంది. లేదనుకుంటున్నావా? ఉంది. రేవంత్ రెడ్డికి తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. అంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసుకే భయపడుతుండా? భయపడకపోతే ఇంకా ఇప్పుడు పబ్లిక్ భయపడుతున్నాడు. ఓటుకు నోటు కాదు విషయం, పబ్లిక్ భయపడుతున్నాడు. పబ్లికే భయపడుతున్నాడు. ఉచ్చవాడాలి కొడుకు. ఎందుకు అంత మాట ఎందుకు అంటున్నాడు? అంత మాట ఎందుకు కాదు, చేసేటటువంటివి ఉన్నాయి. అవుతుంది, గ్యారంటీ అవుతుంది, అయ్యింది కూడా. కానీ యువతలకి వస్తలేరు. వచ్చిన అనుకో పరిగెత్తాలే, బట్టలు ఇప్పుకొని పరిగెత్తాలి. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమనుకుంటున్నారు? మంచి వాళ్ళు పోయినండి. మనం ఎంత పదవి వస్తుంది పోతుంది, దాని గురించి కాంక్ష పెట్టుకోవద్దు. నువ్వు పదవి మీదకి వచ్చినావు, ప్రమాణ స్వీకారం చేసినావు, ఎట్లా చేయాలి? రాజ్యాంగం అంటే కరెక్ట్ ఉండాలి. 1 year కాలే తెలంగాణ వచ్చి ఎట్లా చేసిండు కేసీఆర్, అదే ఆలోచించండి మీరు. మేం చెప్పే అవసరం లేదు.